అమ్మవారి యొక్క కుంకుమార్చన కార్యక్రమాన్ని చేసినటువంటి సువాసిని. మనకు లలితా సహస్రనామంలో ఇంకొక నామం ఉన్నది. ఆ బ్రహ్మ కీటజనని వర్ణాశ్రమ విధాయని అనే ఒక మాట. ఆ బ్రహ్మ కీటజనని, బ్రహ్మ మొదలు. బ్రహ్మాన్ని మొదలు ఎందుకు చెప్తున్నారంటే సృష్టి ఆయన దగ్గర నుంచే కదా. మనం చెప్పుకుంటున్నట్టు వరకు మనకు కనబడే కల్పమంతా ఆయన సృష్టించింది. కానీ ఈమె అలా కాదు. ఆ బ్రహ్మ కీటజనని, తన సృష్టిలో ఉన్నటువంటి బ్రహ్మ దగ్గర మొదలు పెట్టుకుని కీటకాల వరకు కూడా తనే మాతృస్వరూపిణి అమ్మ. ఆ బ్రహ్మ కీటజనని వర్ణాశ్రమ విధాయిని, ఎవరి యొక్క కర్మ ఫలితాన్ని రాయగలిగినటువంటి శక్తి ఆమెకు మాత్రమే ఉన్నది. ఆమె ద్వారానే ఈ త్రిమూర్తులు చేయాలి అని ఇంతగా చెప్పుకున్నాం కదా. ఆ త్రిమూర్తులు మనం ఆచరింపజేసేది ఆమె యొక్క కర్మ శాసనాన్ని. కనుక అతివేల దీన అశేష భాగ్యజనని అనే ఒక నామం ఉన్నది. అది రహస్య నామస్తోత్రాల్లో కనపడుతుంది, దివ్య కనపడుతుంది. దీనానా అతివేల అశేష భాగ్యజనని. వీరులు ఉంటారు కదా, అమ్మను ప్రార్థిస్తుంటారు మనుడు కొమ్ము చాపి, అమ్మ కరుణించి తల్లి, నాకు ఇది ఈ కష్టం ఉన్నది, ఈ అవసరం ఉన్నది, ఈ యొక్క బాధతో మేము కుటుంబంతో బాధపడుతూ ఉన్నాం, దీన్ని కరింపజేయమని ఆ పరదేవతను ప్రార్థిస్తాం. అతివేల దీన అశేష భాగ్యజనని, దీనులకు అశేషమైనటువంటి భాగ్యాన్ని మనకిచ్చేటువంటి మాతృమూర్తి. జగజ్జనని, జాయతే గచ్చతే ఇది జగత్. పుట్టడము మరణించడము అనేది, పుట్టుగా చావుగా అనేది ఉన్నది ప్రపంచం, అది జగత్. జాయతే గచ్చతే ఇది జగత్. కానీ ఈ జగత్తుకు జరిగిన ఎక్కడ అంటే అడద్వీయ పరివాసంలో ఉన్నటువంటి పరదేవత. మనమందరం కూడా ఇప్పుడు ఈ అర్చక చేత నిర్వహించబడుతూ ఉన్నటువంటి, ఇప్పుడు మనం సమయం చాలా తక్కువగా ఉన్నది. కానీ లలితా సహస్రనామంలో ప్రతి నామానికి భావం తీసుకున్నట్లయితే మన్మ జన్మ చరితార్థం అవుతుంది. చరితము అంటే ఏంటంటే 4 ఉంటాయి: ధర్మము, అర్థము, కామము, మోక్షం. ధర్మార్థ కామ మోక్షాలు అనేవి 4 అవసరం అవుతాయి ప్రతి మనిషికి కూడా. ఇది చరితము. నిలబడము ధర్మం. ధర్మం కనుక గురించినట్లయితే మిగతా 3 కూడా పక్కన పోవాలి. కాబట్టి ధర్మం నిలబడాలి. ధర్మం నిలబడాలి అంటే ధర్మ సంస్థాపన ఎక్కడ జరగబడుతుంది? ఆమె యొక్క స్థానం. ధర్మం అనేటువంటి నిలబడడం కోసం వేద ప్రతిపాదిత ధర్మం ఏం చెప్పబడుతుందో దాన్ని ఆచరించడం మన కర్తవ్యం. దానికి అమ్మవారి మనగలకి సువాసినులుగా ఎవరికి లేనటువంటిది సువాసిని అర్చన ప్రీతాంటుందే కానీ బ్రాహ్మణులు చేయాలి, వారు చేస్తే నేను పొందుతాను అనటం లేదు. కాబట్టి ఇంతమంది సువాసినులందరూ